కార్తీక మాసం సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఇక శివుడి ఆలయాల్లో దీపారాధన చేస్తున్నారు భక్తులంతా. కరీంనగర్ పాత శివాలయం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రవీంద్ర అందిస్తారు. కార్తీక మాసం సందర్భంగా శైవ క్షేత్రాలన్నీ కిటకిటలాడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఉదయం 5 గంటల సమయం నుంచి ఒకవైపు శివాలయాల్లోకి భక్తులు వచ్చి పెందలేలనే ఒకవైపు దీపారాధన చేస్తూ స్వామివారిని కొలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతానికి మనం కరీంనగర్కి సంబంధించిన పాత శివాలయం వద్ద కూడా ఉన్నాము. ఉదయం నుంచి కూడా భక్తుల తాకిడి అధికంగా ఉండడంతో ఆలయ అధికారులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. స్వామివారిని ఈరోజు దర్శించుకొని దీపారాధన చేస్తే కార్తీక మాసంలో పుణ్యాలన్నీ కూడా వాళ్ళకు సంతరిస్తాయనే కోణంలో కూడా ఇక్కడికి రావడం జరిగింది. మహిళలు ఉదయం వేళ నుంచి వచ్చి ఇక్కడ పెద్ద రావి చెట్టు కింద కూడా దీపారాధన చేస్తున్నట్టుగా మనం చూడవచ్చు. దీపాలను వారితో వచ్చిన సమయంలో దీపాలను తీసుకుని వచ్చి వత్తులతో పాటు ఒకవైపు అక్కడ దీపారాధన చేస్తూ స్వామివారిని కొలుస్తున్నట్టుగా మనం చూడవచ్చు. మహిళలు కూడా పెద్ద ఎత్తున ఉదయం వేళ నుంచి రావడం జరిగింది. ఉదయం వేళ నుంచి ఇక్కడ దీపారాధన చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. పౌర్ణమి కావడంతో కూడా అధిక సంఖ్యలో మహిళలు కావచ్చు భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. అదేవిధంగా ఉదయం వేళ నుంచి కూడా దీపారాధన చేస్తూ స్వామివారిని ఆరాధిస్తున్న పరిస్థితులు అయితే కనబడుతుందని చెప్పొచ్చు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న శైవ క్షేత్రాల్లో ఉదయం నుంచి కూడా భక్తుల తాకిడి అధికంగా ఉంది. ఈ రోజు ప్రత్యేకంగా దీపారాధన వాళ్ళు చేసినట్టయితే వాళ్ళకు పుణ్యం కలుగుతుందనే రీతిలో కూడా దీపాలు వాళ్ళతో తీసుకువచ్చిన అంటే మట్టి దీపాలు, అదేవిధంగా ఒకవైపు పిండితో తయారు చేసిన దీపాలు కూడా తీసుకువచ్చి దాంట్లో భక్తులను వెలిగించి అదేవిధంగా ఉసిరికాయల పైన కూడా దీపారాధన చేస్తే ఈరోజు వాళ్ళకు చలువ కూడా ఉంటుంది. దాదాపు అన్ని రోజుల పుణ్యం కూడా వీళ్ళకు లభిస్తుందనే కోణంలో కూడా ఇక్కడికి మహిళలు భారీ సంఖ్యలో వచ్చి ఇక్కడ దీపారాధన చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఈరోజు ఈ కార్తీక మాసం కార్తీక పౌర్ణమి రోజు ఆలయాలలోకి వచ్చి ఈ దీపారాధన చేస్తే వాళ్ళకు ఎంతో పుణ్యం కలుగుతుందనే రీతిలో కూడా మహిళలు చాలామంది రావడం జరిగింది. దీపారాధన చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పొచ్చు. ఎట్లా ఉంటుంది ఈరోజు ప్రత్యేకంగా మీరు దీపారాధన చేస్తున్నారు కదా? కార్తీక మాసం రోజున ఈ 365 వత్తులు ముట్టిస్తే అనుకున్న కోరికలు ఈ 365 రోజులు పూజకు పోకపోయినా గుడికి పోకపోయినా పోయినంత శ్రద్ధ అయినా భక్తి అయినా అనుభవం ఉంటుందని భక్తుల నమ్మకం. మీరు ఉదయంనే రావడం జరిగింది కదా, మీరు ఒక స్టడీ చేస్తుంటారు. ఇట్లాంటి ఆచారం అనేది ఎట్లా ఉంటుందంటారు ఈ కల్చర్? కానీ ఇప్పుడు ఇది మన తెలంగాణ అంటేనే సాంప్రదాయాలతోనే కూడి ఉంటుంది. మళ్ళీ తెలుగు అమ్మాయిలు అంటే ఇంకా దేవుడి మీద భక్తి, ఈ పూజలు చేసుకోవాలి అని ఇంట్లో వాళ్ళైనా ఇంట్లో పూజలైనా బాగుంటుంది. దీపారాధన చేస్తుంటే మహిళలు కాబట్టి లక్ష్మీదేవితో వాళ్ళను కొలుస్తారు కాబట్టి ఈరోజు దీపారాధన చేస్తే ఈ ఎన్నో సంవత్సరాల వాళ్ళకి సంబంధించిన పుణ్యం లభిస్తుందనే కోణంలో కూడా మహిళలు భారీ ఎత్తున రావడం జరిగింది. దీపారాధన కూడా చేస్తున్నారు. కార్తీక మాసం కార్తీక పౌర్ణమి సందర్భంగా కూడా ఈరోజు ఉదయం వేళ నుంచి కూడా ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఈరోజు ప్రత్యేకమైన పర్వదినం, ఈరోజు పూజలు పుణ్యం లభిస్తుందనే కోణంలో కూడా ఇక్కడ పూజలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఆరాధన చేస్తే వాళ్ళు మహిళలు కూడా ఇక్కడ దీపాలతో తీసుకువచ్చిన మళ్ళీ దీపాలతో కూడా దీపారాధన చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. చాలా బాగా అనిపిస్తుందండి. నక్షత్రం ఉండగానే దీపం పెట్టాలి అని అంటారు. శివునికి ఉన్ను కేశవునికి ఇద్దరికి ప్రీతికరము. వాళ్ళిద్దరికి వాళ్ళ పూజ చేస్తే చాలా మంచిది అని అంటారు. పిల్లలతో సహా మేము 365 వత్తులు ముట్టిస్తాం నలుగురం. ఈరోజు ప్రత్యేకంగా పౌర్ణమి సందర్భంగా అంటే ప్రతిరోజు దీపం పెట్టని వాళ్ళు, ఇప్పుడు పిల్లలైనా ఇంట్లో భర్తలైనా పెట్టని వారు 365 రోజులకు సంబంధించి ఈరోజు దీపం పెడితే 365 రోజులు దీపం పెట్టినట్టు అని ఈరోజు ప్రత్యేకంగా దీపాలు పెడతారు పిల్లలు పెద్దలు అందరూ. ప్రత్యేకంగా అంటే ఈ 365 రోజుల పుణ్యం ఒకే రోజు లభిస్తుందనే కోణంలో కూడా వాళ్ళు మహిళలు భారీ ఎత్తున రావడం జరిగింది. ఎందుకంటే నిత్యం దీపారాధన చేయకున్నా కానీ ఈరోజు ఒక్కరోజుకు మాత్రం దీపారాధన చేస్తే కంపల్సరీ ఈ 365 రోజుల పుణ్యం వాళ్ళకి లభిస్తుందనే రీతిలో కూడా మహిళలు చాలా ఎత్తున ఇక్కడికి రావడం జరిగింది. శివ ఆలయాలనేవి మొత్తం కూడా కిటకిటలాడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈరోజు ప్రత్యేకంగా ఆలయంలో ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ఇక్కడ భారీ ఎత్తున మహిళలు రావడం జరిగింది కదా, ప్రత్యేకత ఏంటి ఈరోజు? ఇది కార్తీక పౌర్ణమి. కార్తీక మాసంలో అత్యంతమైన పవిత్రమైన మాసం. శివుడు విష్ణుమూర్తికి ఇష్టమైన మాసం. మామూలుగా ఒక్కొక్క మాసం ఒక్కొక్క నెల ఒక్కొక్క దేవునికి ఉంటుంది, కానీ కార్తీక మాసం శివునికి విష్ణుమూర్తికి ఇష్టమైన మాసం. ఈ కార్తీక మాసంలో పంచరత్నాలు అనే 5 రోజులు ఉంటాయి. ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి. ఏకాదశి రోజు ఉపవాసాలు, ద్వాదశి రోజు తులసి కళ్యాణం,
చతుర్దశి రోజు వైకుంఠ వత్తులు, పౌర్ణమి రోజు 365 వత్తులు కాల్చడం, శివునికి అభిషేకం చేయడం, దీపదానాలు చేయడం. కార్తీక మాసంలో వనభోజనాలకు ప్రత్యేకత. అందుకే కార్తీక మాసమైన అంటేనే పవిత్రమైన మాసం. పవిత్రమైన మాసం రోజు ఈరోజు పుణ్యాలు లభిస్తాయనే కోణంలో కూడా పౌర్ణమి అంటే ఈ మాసంలో పౌర్ణమి కావడంతో కూడా దీపారాధన చేయడానికి చాలా పెద్ద ఎత్తున మహిళలు రావడం జరిగింది. ఉదయం 5 గంటల సమయం నుంచి ఒకవైపు శైవ క్షేత్రాలలో మాత్రం ఇప్పటివరకే కిటకిటలాడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే 365 రోజుల పుణ్యం ఇదే రోజు లభిస్తుందనే కోణంలో కూడా ప్రతి ఒక్క ఆలయంలో అంటే శివాలయంలో నామస్మరణతోటి కూడా మారుమవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే పెందల వేళలో మహిళలు వచ్చి శివుణ్ణి దర్శించుకున్న అనంతరం కూడా ఉదయం వేళలో అక్కడ ఆవరణంలో అదేవిధంగా చెట్టు కింద కావచ్చు వాళ్ళు దీపారాధన వాళ్ళతో తీసుకువచ్చిన దీపాలతోటి దీపారాధన చేస్తే ఈ 365 రోజుల పుణ్యం ఈ కార్తీక మాసంలో వాళ్ళకు లభిస్తుందనే రీతిలో ఇప్పటివరకే పెద్దలేల నుంచి కూడా ఆ ఉదయం వేళ నుంచి ప్రతి ఒక్క ఆలయం శివాలయంలో మాత్రం దీపారాధన జరుగుతుంది. అదేవిధంగా ఇండ్లలో కూడా ఉదయం 4 గంటల సమయంలో దీపారాధన చేసిన అనంతరం కూడా ఆలయాలలోకి వచ్చి దీపారాధన చేస్తున్న పరిస్థితులు ప్రతి ఒక్క ఆలయంలో కనబడుతుందని చెప్పవచ్చు. కెమెరా పర్సన్ కిషోర్తో కలిసి రవీందర్, రాజ్ న్యూస్, కరీంనగర్ పాత శివాలయం నుంచి.